హాయ్ ఫ్రెండ్స్. నేను వచ్చేసి మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాను. నేను అరుణాచలం బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. బస్ ఇంకా రాలేదు. సో అందుకే మీకు ఇవన్నీ చూపిస్తున్నాను. ఇక్కడ చాలా ఫుడ్ స్టోర్స్ ఉన్నాయి. మిల్క్ షేక్స్, సోడా, కుల్ఫీ, ఇంకా చాలా స్టోర్స్ ఉన్నాయి. మీకు మొత్తం చూపిస్తాను. కొంచెం ముందుకెళ్తే ఇంకా స్టోర్స్ అని చాలా ఉంటాయి. ముంత మసాలా, అలానే ఇంకా ముందుకెళ్తే ఇంకా షవర్మా, అవి ఇంకా మిల్క్ షేక్స్, మోమోస్ ఇవన్నీ ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేస్తారు, నాకు తెలిసి ఈవినింగ్ ఓపెన్ చేస్తారు. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఒక కిచెన్ వస్తుంది. ఆ కిచెన్ లో మనకు ఫుడ్స్ అని దొరుకుతాయి, బిర్యానీ ఇవన్నీ దొరుకుతాయి. సో మా బస్ అయితే రాలేదు. బస్సు వస్తుందని చెప్పాడు, అందుకే నేను ఇవన్నీ ట్రై చేయలేదు, లేకపోతే ట్రై చేసేటోని. సో నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తాను. సో బస్ అయితే రావడానికి ఇంకా 20 minutes పడుతుందని చెప్పాడు. సో నేను అలా వెయిట్ చేస్తున్నాను. అన్ని బస్సులు వెళ్తున్నాయి, మా బస్సు అయితే ఇంకా రాలేదు. సో ఫైనల్ గా అయితే బస్ వచ్చింది. సో బస్ ఎక్కాను. సో మేము బస్సు బుక్ చేసుకున్నది రెడ్ బస్ లో బుక్ చేసుకున్నాం. నాకు వచ్చేసి 1800 రూపీస్ అయింది. సో 2 days ముందే మనం బుక్ చేసుకోవాలి, లేకపోతే బస్సెస్ ఉండవు. సో అయిపోతాయి. సో టికెట్స్ ప్రైస్ కూడా ఎక్కువ ఉంటాయి. మా బస్ అయితే లోపల ఈ విధంగా ఉంటుంది, చాలా బాగుంటది. అలానే ఏంటంటే ఇంకా బస్సెస్ ముందే చూసుకోండి ఎందులో తక్కువ ఉంటది అనేది. రెడ్ బస్ ఇంకా మేక్ మై ట్రిప్ ఇలా అభి బస్ ఇలాంటి అన్నింటిలో ట్రై చేయండి ఏది తక్కువ ఉంటది అనేది. సో ఫైనల్ గా నేను రీచ్ అయిపోయాను అరుణాచలంకి. ఇక్కడ నుంచి అరుణాచలం టెంపుల్స్ ఉండే దగ్గరికి వెళ్ళడానికి 200 చెప్పాడు ఆటోడు. సో మేమేం చేస్తాం అంటే షేరింగ్ మాట్లాడుకున్నాం, చాలా మందిని అడిగాం. సో ఫైనల్ గా అయితే వాడు 50 రూపీస్ ఒప్పుకున్నాడు ఈచ్ పర్సన్ కి. సో మేము ఫైనల్ గా దిగేసాము. సో దిగేసిన తర్వాత మేము లాడ్జ్ తీసుకున్నాము. లాడ్జ్ తీసుకున్న తర్వాత సురభి లాడ్జ్, దాని గురించి నేను చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే మొత్తం అన్ని టెంపుల్స్ ఉంటాయి. అలానే మనకి ఇంటికి సంబంధించిన వస్తువులన్నీ ఇక్కడ దొరుకుతాయి. అన్ని తక్కువ రేట్లోనే చాలా బాగుంటాయి. బ్యాగులు, ఇంకా కలద్దాలు, ఇంకా ఇంట్లో సంబంధించిన సిల్వర్, చాలా అన్ని వస్తువులు దొరుకుతాయి. దొరకందంటే ఏముండదు. ఇక్కడ ఫుల్ ఎండ్ ఉంటది, మనకి చేతిలో వాటర్ బాటిల్ ఉండాల్సిందే. అలానే ఇక్కడ ఫుడ్ కావాలనుకుంటే మాత్రం 11 బిఫోరే మనం తినాలి. తర్వాత మనకి 11 తర్వాత ఏం దొరకవు. సో నేను సాంబార్ ఇడ్లీ అయితే మిస్ అయిపోయాను. సో ఆటోలో మాట్లాడుకున్న తర్వాత ఆటో ఏమో 700 చెప్పాడు. మేము 500 వానికి ఇస్తామని చెప్పాం. సో ఫైనల్ గా ఒప్పుకున్నాడు. మొత్తం అంతా తిప్పుతాడు, అరుణాచలం అంతా 15 కిలోమీటర్లు ఉంటది. ఇదంతా హాఫ్ అన్ అవర్ పడుతుంది అని చెప్పాడు. సో అలా ఇంకా మొత్తం అన్ని చూస్తున్నాం మేము. సో ఇల్లు అన్ని ఎక్కడ చూసినా ఒక టెంపుల్ అయితే ఉంటది 200 meters లో. ఇక్కడ అలానే మన తెలుగు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడైతే ఫుడ్ అయితే వెజ్ ఉంటుంది, మొత్తం అంతా వెజ్జే. సో ఫుడ్ కూడా చాలా బాగుంటది. అది కూడా ప్రైస్ కూడా తక్కువ రేట్లోనే. ఇదంతా వచ్చేసి పెద్ద టెంపుల్స్. సో ఇక్కడ ప్రతి దగ్గర తమిళ్ రాసి ఉంటది. హిందీ, ఇంగ్లీష్ ఆ లాంగ్వేజ్ లో ఉండవు. సో మనకు అట్లీస్ట్ కొంచెం తమిళ్ వచ్చి ఉండాల్సిందే. సో ఇంకేంటంటే మా లాడ్జ్ వచ్చేసి 150 రూపాయలు అయింది ఈచ్ పర్సన్ కి. సో ఇద్దరు కలిపి 300 అయింది. సో ఇంకా ఆటో వాడు ఇంకా దింపేస్తాడు. సో మా ఫ్రెండ్ అయితే వేరే దగ్గరికి వెళ్ళాడు. సో నేనైతే ఇంకా టిఫిన్ లేదని జ్యూస్ పాయింట్ దగ్గరికి వచ్చాను. ఆ జ్యూస్ వచ్చేసి 60 రూపీస్ అయింది. సో సో జ్యూస్ ఇంకా ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళు. సో నేను ఇంకా జ్యూస్ కోసం వెయిట్ చేస్తున్నాను. మనమైతే ఫుడ్ అయితే ఏదో తినాల్సిందే. హైదరాబాద్ ఫుడ్ అయితే దొరకదు ఇక్కడ. ఫుడ్ వెజ్ కానీ చాలా బాగుంటది, అది కూడా తక్కువ రేట్లో దొరుకుతుంది. సాంబార్ అయితే బాగుంటది. సో ఇంకోటి ఏంటంటే పులిహోర అన్నీ దొరుకుతాయి. వేరే దగ్గర తిన్నాను నేను, వాడైతే జస్ట్ 30 రూపీస్ చార్జ్ చేశాడు. చాలా బాగుంది. మిల్ మేకర్ అన్ని కలిపి ఉంటే ఆల్ మిక్స్ వెజ్. జ్యూస్ అయితే చాలా బాగుంది, చాలా బాగా చేస్తారు వీళ్ళు. వీళ్ళకైతే కొంచెం తెలుగు అయితే వచ్చు. మీది వచ్చేసి మేము తీసుకున్న శ్రీ సురభి లాడ్జ్. ఇందాక చెప్పాను కదా 1 రూపీస్, అది ఈ లాడ్జ్. సో లోపల అయితే ఈ విధంగా ఉంటది. వీళ్ళకి తెలుగు బాగానే వచ్చు. సో లోపల వెళ్తే జనాలు అందరూ ఉంటారు. సో ఏంటంటే మనకి తక్కువ రేట్లు అయిపోతుంది. అదే రూమ్ తీసుకుంటే మాత్రం రూమ్ అయిన హోటల్ అయినా 1000 ఎబో ఉంటది. సో దానికంటే ఇదే బెస్ట్. చాలా క్లీన్ గానే ఉంటది. కాకపోతే ఏసీ, ఇది మేము తీసుకున్నైతే నాన్ ఏసీ, పర్లేదు బాగానే ఉంది. సో మనకైతే ఒకటి ఇస్తారు బట్టలన్నీ పెట్టుకోవడానికి, కీలో ఒకటి ఇస్తారు. సో ఫైనల్ గా అంతా అయిపోయిన తర్వాత మేము వచ్చేసాం ఇంకా బస్ స్టాండ్ దగ్గరికి. సో ఇక్కడ నుంచి పాండిచేరికి వెళ్ళాలి. సో చాలా బస్సులు ఇస్తాం. బస్సులు అయితే పాండిచేరి వెళ్ళమని చెప్పారు. సో వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ముందు ఒక బస్సు ఎక్కాలి పాండిచేరి దగ్గర. అక్కడ పాండిచేరికి ముందు ఆపుతారు 30 kilometers లోపల. అక్కడ నుంచి పాండిచేరి 30 kilometers ఉంటుందని చెప్పారు. సో మేము ఫైనల్ గా బస్సు ఎక్కాం, కానీ వాడైతే స్టార్ట్ చేయలేదు. వాడు ఏమన్నాడంటే మొత్తం అందరూ ఎక్కితే స్టార్ట్ చేస్తుందని చెప్పాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి నేను మీకు అరవెల్లి బీచెస్ అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను. నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను చాలా వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో బై ఎవ్రీవన్.